హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట, అక్క ఇలాంటి ఫ్లవర్స్ స్టిచ్ చేసినప్పుడు మనం ఎండ్ నాట్ ఎలా వేయాలి అనేసి. మనం లాస్ట్గా వేసుకుంటాం కదా ఆ నాట్ వేసేసిన తర్వాత నీడిల్ అనేది మొత్తం కిందకి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి ఫ్రేమ్ డౌన్ సైడ్ కిందకి తీసేసుకొని మన లెఫ్ట్ సైడ్లో ఒకటి పట్టుకోవాలన్నమాట థ్రెడ్. ఇంకొక థ్రెడ్ నీడిల్కి ఉన్న థ్రెడ్ వచ్చేసి ఇదిగోండి పైకి ఇలా లాగాలి. పైకి ఇలా లాగి అంటే కింద మన లెఫ్ట్ హ్యాండ్లో ఉంది కదా కొంచెం థ్రెడ్, ఆ థ్రెడ్ అనేది మొత్తం అంతా లాగకూడదు అనమాట. కొంచెం ఇంకోండి ఇలా ఉంచి లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో థ్రెడ్, దీనికి ఒక 2 రౌండ్స్ వేయాలి. 2 రౌండ్స్ వేసి మన లెఫ్ట్ సైడ్లో ఉన్న థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ వచ్చేసి మనం పైకి లాగేయాలన్నమాట. ఇదిగోండి ఇలా పైకి లాగేసి నీడిల్ని కిందకి పెట్టేసుకోవాలి. నీడిల్ని కిందకి పెట్టేసుకుంటే ఇదిగోండి చూసారా, కిందది పైకి లాగేసుకొని అంతా మొత్తము జస్ట్ నీడిల్ వరకు ఒకటి మాత్రము మనము కిందకి ఇలా లాగేసుకుంటే నాట్ అనేది ఈజీగా పడిపోతుంది అనమాట. ఇదేమీ అంత పెద్ద కష్టం కాదు, బట్ ఏంటంటే బిగినర్స్కి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఒక 2-3 నాట్స్ వేసేసుకొని కింద నుంచి పైకి ఒక 2 టైమ్స్ లాగేసి వదిలేసినా కూడా సరిపోతుంది. దీనికి అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక నాట్ వేసేసుకొని జస్ట్ గ్లూ అప్లై చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా అసలు మనకి ఆ ఫ్లవర్ కానీ ఆ నాట్ కానీ ఏది కదలదు అనమాట. చూసారు కదా ఎలా అయిపోయింది. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం ఇలాగే యూజ్ చేసుకొని నాట్స్ అనేది అలా వేసేసుకోవచ్చు, చాలా ఈజీ. నేను ఒక నాట్ వేసేసి ఇదిగోండి థ్రెడ్ పైకి తీసి మళ్ళీ కిందకు ఒకసారి దింపేస్తాను. అప్పుడైతే మనకి ఇంకా థ్రెడ్ అటు ఇటు కూడా కదలదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.